అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ పోలింగ్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే 58.22% పోలింగ్ జరిగినట్టుగా ఇందుకు సంబంధించిన నివేదికలు ప్రకటించాయి. అత్యధికంగా 69.63% గడ్చిరోలి జిల్లాలో, అత్యల్పంగా 49.07%తో ముంబై నగరంలో పోలింగ్ జరిగింది. నగరాలలోని ఓటర్స్ కంటే గ్రామాలలోని ఓటర్స్ తమ ప్రతినిధులను ఎంచుకునే విషయంలో బాధ్యతను కలిగి ఉన్నారని దీనివల్ల తెలుస్తోంది. మహారాష్ట్ర ఎలక్షన్స్ అధికార విపక్ష పార్టీలు అన్నింటికీ కూడా చాలా కీలకమైనవి. ఎందుకంటే దేశంలోనే మహారాష్ట్ర అసెంబ్లీ సీట్ల విషయంలో 288 సీట్లతో 3వ స్థానంలో ఉంటుంది కాబట్టి ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రల అసెంబ్లీలను గెలుచుకోవడం ఎవరైనా కూడా ప్రతిష్టాకరంగానూ కీలకంగానూ భావిస్తారు. పోలింగ్కి ముందు రకరకాల సంస్థలు ప్రీపోల్ సర్వేలు జరిపాయి. ఇప్పుడు పోలింగ్ పూర్తయ్యాక ఎగ్జిట్ పోల్స్ కూడా జరిపాయి. ప్రీపోల్ సర్వేలన్నీ దాదాపుగా మహావికాస్ అఘాడీ అండ్ మహాయుతిల మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని తెలియజేశాయి. ఒకంత బీజేపీ, ఏక్నాథ్ శివసేన అండ్ అజిత్ పవార్ల ఎన్సీపీ కూటమిల మహాయుతికి ఎడ్జ్ ఉంటుందని ఇచ్చాయి. పోలింగ్ ప్రక్రియ నిన్న సాయంత్రానికి ముగిసింది కాబట్టి రకరకాల సంస్థలు, ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ని కూడా ప్రకటించాయి. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరు ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చారు, కాంగ్రెస్ బీజేపీల గెలుపు ఓటముల మధ్య మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో చూద్దాం. మీకు ఈ పాటికే మహారాష్ట్ర ఎలక్షన్స్కి సంబంధించిన విషయం గురించి చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ మహారాష్ట్ర 2024 ఎలక్షన్స్లో ప్రధానంగా 2 కూటముల మధ్య పోరు జరిగింది. ఒకటి మహాయుతి కూటమి, ఇందులో బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీలు ఉన్నాయి. రెండోది మహావికాస్ అఘాడీ కూటమి, ఇందులో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీలు ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే పోటీ ఈ 2 కూటముల మధ్య జరిగింది అని. రేపు ఈ రెండింటిలో ఏదో ఒక కూటమి గద్దెనెక్కుతుంది అనేది కూడా తెలిసిన విషయమే. అయితే వీరు కాక నానా పటోల్ ఐఎన్సి, ప్రకాష్ అంబేద్కర్ వంచిత్ బహజన్ అఘాడీ, రాజ్ థాకరే ఎంఎన్ఎస్, అసదుద్దీన్ ఓవైసీ ఏఐఎంఎం, వీరు కాక బహుజన సమాజ్ పార్టీ, వీరంతా కూడా ఎలక్షన్స్ పార్టిసిపెంట్స్. వీరు కాక ఇంకా ఇండిపెండెంట్స్ కూడా ఉంటారు. సరే, ఎవరు ఉన్నా పోటీ మాత్రం మహావికాస్ అఘాడీ అండ్ మహాయుతి కూటముల మధ్య జరిగింది. వీరిపైన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనే విషయంగా చూస్తే పీమార్క్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఇలా ఉంది. మహాయుతి అంటే బీజేపీ, శివసేన, అజిత్ పవార్ల కూటమి 137 నుండి 157 సీట్లను గెలుచుకుంటుంది అని, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ల ఎంవీఏ కూటమి 126 నుండి 146 సీట్లను గెలుచుకుంటుంది అని, అదర్స్కి 2 నుండి 8 సీట్లు వస్తాయని ఇచ్చింది. పీమార్క్ ప్రశాంత్ కిషోర్ మాజీ అనుచరులు అమేష్ పాండే అండ్ అబ్బిన్ తీపురా అనేవారు స్థాపించారు. గతంలో వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ అండ్ అస్సాం లాంటి రాష్ట్రాలలో ఈ సంస్థ ఖచ్చితమైన అంచనా వేసినట్టుగా రికార్డు ఉంది. దీని తర్వాత పీపుల్స్ పర్స్ తన సర్వే రిపోర్టును ఇలా ఇచ్చింది. మహాయుతి 175 నుండి 195 సీట్లను గెలుచుకుంటుంది అని, ఎంవీఏ 85 నుండి 112 గెలుచుకోవచ్చు అని, అదర్స్ 7 నుండి 12 గెలుచుకోవచ్చు అని ఇచ్చింది. దీని తర్వాత పీపుల్స్ పల్స్. ఈ పీపుల్స్ పల్స్ ప్రీ పోల్ సర్వేలో మహాయుతికి 115 నుండి 128 సీట్లు మాత్రమే ఇచ్చింది. అదే మహావికాస్ అఘాడీ కూటమికి 151 నుండి 162 సీట్లలో గెలుస్తుంది అని ఇచ్చింది. కానీ పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ టైంకి వచ్చేసరికి ప్రీపోల్ సర్వేకి రివర్స్ రిజల్ట్స్ని ఇచ్చింది. మహావికాస్ అఘాడీ ఆశలపైన నీటిని కుమ్మరించింది. పీపుల్స్ పల్స్ తర్వాత మ్యాట్రిజ్. ఈ సంస్థ మహాయుతి 150 నుండి 170 సీట్లలో విజయఢంకా మోగిస్తుంది అని, మహావికాస్ అఘాడీ 110 నుండి 130 సీట్లలో మాత్రమే గెలుస్తుంది అని, కాంగ్రెస్ ఆశలను తను కూడా దెబ్బకొట్టింది. ఇతరులకు 8 నుండి 10 వరకు ఇచ్చింది. దీని తర్వాత లోక్ షాహీ మరాఠీ రుద్ర. ఈ సంస్థ మహాయుతికి 128 నుండి 142 గెలుస్తుందని ఇచ్చింది. మహావికాస్ అఘాడీ 125 నుండి 142 గెలుచుకుంటుంది అని ఇచ్చింది. ఇతరులు 18 నుండి 23 గెలుస్తారు అని ఇచ్చింది. ఇతరులకు ఈ సంస్థ ఎక్కువగా ఇచ్చింది. ఈ సంస్థ మాత్రం ఇద్దరికి సరిగ్గా చెరిసగం సీట్లను పంచినట్టుగా కనబడుతోంది. దీని తర్వాత జేవీసీ. ఈ సంస్థ మహాయుతి 105 నుండి 126 వరకు గెలుచుకుంటుంది అని, మహావికాస్ అఘాడీ 68 నుండి
91 సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది అని, ఇతరులు 8 నుండి 12 గెలుచుకుంటారని రిజల్ట్స్ని ప్రకటించింది. ఈ సంస్థ కూడా బీజేపీకే ఎడ్జ్ని చూపించింది. తర్వాత చాణక్య సర్వే. ఈ సంస్థ మహాయుతి 152 నుండి 160 గెలుచుకుంటుంది అని, మహావికాస్ అఘాడీ 130 నుండి 138 సీట్ల వరకు మాత్రమే గెలుచుకోగలదు అని, ఇతరులు 6 నుండి 8 వరకు మాత్రమే గెలుచుకుంటారు అని రిపోర్టును ఇచ్చింది. అఘాడీ కూటమిని ఈ రిపోర్టు మరింత అగాధంలోకి తోసేసినట్టుగా కనబడుతోంది. చాణక్య తర్వాత దైనిక్ భాస్కర్. ఈ మ్యాగజైన్ మహాయుతి 125 నుండి 140 సీట్లు గెలుచుకుంటుంది అని, మహావికాస్ అఘాడీ 135 నుండి 150 సీట్లు గెలుచుకుంటుంది అని, ఇతరులు 20 నుండి 25 గెలుచుకుంటారని రిజల్ట్ ఇచ్చింది. ఈ సంస్థ మాత్రం కాంగ్రెస్కు కాస్త ఆక్సిజన్ని ఇచ్చినట్టుగా కనబడుతోంది. దీని తర్వాత ఎలక్టోరల్ ఎడ్జ్ అనే సంస్థ. ఈ సంస్థ మహాయుతికి 118, మహావికాస్ అఘాడీకి 150, ఇతరులకు 20 సీట్లు వస్తాయని రిజల్ట్ని ప్రకటించింది. ఇంకా అనేక రకమైన సర్వేలు ఈ విధంగా ఉన్నాయి. అందులో కేకే సర్వే ఒకటి. గత ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో కేకే సర్వే స్టాంపు వేసినంత కరెక్ట్గా రిజల్ట్ని ఇచ్చింది. అదే హర్యానా విషయంకు వచ్చేసరికి పూర్తిగా బోల్తా కొట్టింది. బీజేపీ భారీ స్థాయిలో తగ్గి ఓడిపోతుందని ఇచ్చింది. అదే కేకే ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఇక్కడ 225 సీట్లు గెలుచుకుంటుంది అని, కాంగ్రెస్ కూటమి మహావికాస్ అఘాడీ కేవలం 56 సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది అని, కాంగ్రెస్ గుండెలు బేజారయ్యేలా మహాయుతి కూటమి ఎగిరి గంతేసేలాగా రిజల్ట్స్ని ఇచ్చింది. ఈ విధంగా ఇచ్చిన ఏకైక సంస్థ కేకే సంస్థ మాత్రమే. తర్వాత శ్రీ ఆత్మసాక్షి అను మరొక గ్రూప్ కూడా నిర్వహించిన సర్వే మహాయుతికి 145 నుండి 165 స్థానాల్లో గెలుపును ఇవ్వగా, 106 నుండి 125 సీట్లలో కాంగ్రెస్ కూటమి గెలవవచ్చని, మహావికాస్ అఘాడీ గెలవవచ్చని రిజల్ట్ని ఇచ్చింది. 2024 జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ సింగిల్గా 322 నుండి 340 సీట్లు గెలుచుకుంటుందని రిజల్ట్ ఇచ్చిన యాక్సిస్ మై ఇండియా ఈ మహారాష్ట్ర అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్లో ఇంకా తన రిజల్ట్స్ని ప్రకటించలేదు. నేను ఈ వీడియో చేసే టైం వరకు అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. సో ఇంకా చాలా రకాల ఛానల్స్, ప్రింట్ మీడియా, ఆర్గనైజేషన్స్ కూడా తమ తమ సర్వేల రిజల్ట్స్ని ఇచ్చాయి. ఈ అన్నింటిలో కూడా 1-2 తప్ప మిగతా అన్నింటిలో కూడా బీజేపీ కూటమి అయిన మహాయుతి కూటమికి ఎడ్జ్ని ఇచ్చాయి. మహారాష్ట్రలో మళ్ళీ అధికారం మహాయుతిదే అని తేల్చి చెప్పాయి. అయితే జనరల్ ఎలక్షన్స్లో బీజేపీకి సింగిల్గా 320 నుండి 400 మధ్య సీట్లు వస్తాయని దాదాపుగా అన్ని సర్వేలు చెప్పాయి. కానీ అన్నీ కూడా రాంగ్ అయ్యాయి. బీజేపీకి సింగిల్గా 240 మాత్రమే అప్పుడు వచ్చాయి. తర్వాత మొన్న జరిగిన హర్యానా ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా బీజేపీ ఓడిపోతుందని, కాంగ్రెస్ విజయడంకా మోగిస్తుందని అన్ని సర్వేలు ఏకకంఠంతో ఎలుగెత్తి చెప్పాయి. కానీ ఇక్కడ కూడా సర్వేలు అన్నీ బొక్కబోర్లా పడ్డాయి. మరి ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ సర్వేలు ఏమవుతాయి? ఈసారైనా ఈ సర్వేలు నిజమవుతాయా, లేక సర్వేలన్నీ మళ్ళీ మరొకసారి తుస్సుమంటాయా అనే విషయం తెలియదు. అందరికీ డౌటే ఉంది ఈ విషయం పైన. అయితే దాదాపుగా అన్ని సర్వేలు కూడా మహాయుతి, మహావికాస్ అఘాడీలకు మధ్య కేవలం 10 లేదా 15 సీట్ల డిఫరెన్స్తో మాత్రమే ఇచ్చాయి. ఏమైనప్పటికీ మరోసారి మహారాష్ట్ర బీజేపీ కూటమే కైవసం చేసుకుంటుంది అని సర్వేలు అన్నీ అయితే చెప్పాయి. ఇక వాస్తవంలోకి వస్తే మహారాష్ట్రలో బాల్ ఠాకరే గారి శివసేనను చీల్చి ఏకనాథ్ షిండేని బయటకు లాగారు అని, అలాగే శరద్ పవార్ పార్టీ నుండి కూడా అజిత్ పవార్ని చీల్చారని కాంగ్రెస్ అండ్ మిగతా విపక్షాలు బీజేపీని నిందిస్తూ విపరీతంగా ప్రచారం చేశాయి. ప్రజలంతా ఇలా ఇతర పార్టీలను చీల్చడాన్ని అసహించుకుంటారని, తమకే మొగ్గు చూపుతారని మహావికాస్ అఘాడీ కూటమి భావించింది. చాలా ఉత్సాహంగా పనిచేశారు కూడా మహావికాస్ అఘాడీ కార్యకర్తలు. మహారాష్ట్రలో ఉన్న పంజాబీస్ కూడా ఖలిస్తాన్ ఉద్యమం కారణంగా బీజేపీకి కాకుండా తమకే ఓటు వేస్తారని భావించారు. మహారాష్ట్రలో పంజాబీస్ చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. దాదాపుగా 10-12 లక్షల మంది ఉంటారు. తర్వాత ముస్లిం ఓటర్స్ మహారాష్ట్రలో భారీ సంఖ్యలో ఉంటారు. ముస్లిం ప్రజలు మహారాష్ట్రలో 1.5 కోట్ల మంది ఉంటారు. మహారాష్ట్రలో మొత్తం జనాభా 13.16 కోట్లు ఉంటారు. ఇందులో 1.5 కోట్ల ముస్లిమ్స్ అంటే ఇది చాలా పెద్ద కమ్యూనిటీ కింద లెక్క. వీరు వన్ సైడ్ ఓటు చేస్తారు. తమ తమ పెద్దల ఫత్వాలను అనుసరించి ఓటు చేస్తారు. ఎలాగో వీరు హిందుత్వ అనే బీజేపీకి వేయరని వీరు కాంగ్రెస్కు వేస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే.
వీటికి తోడు ఆల్రెడీ మహాయుతి కూటమి రూలింగ్ పార్టీ. సో రూలింగ్ పార్టీకి ఇంకంబెన్సీ ఓట్ షేర్ ఉంటుంది. కాబట్టి మహారాష్ట్రలో గెలుపు పక్కాగా మాదే అని కాంగ్రెస్ లిటరల్లీ గట్టి విశ్వాసంతో ఉంది. కానీ బీజేపీ సమయానికి ఓ పెద్ద ప్రకటన చేసింది, కాంగ్రెస్ ఆశల మీద నీళ్లు జల్లుతూ. మహిళా ఓటర్లని వన్ సైడ్ చేసేలాగా లడ్కీ బహుజన్ యోజన్ అనే పథకాన్ని ప్రకటించింది. మహారాష్ట్రలోని ప్రతి మహిళకు 1500 రూపాయలను ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. కర్ణాటకలో, ఏపీలో బస్సు ఫ్రీ అని కాంగ్రెస్ గట్టెక్కడం మనం చూసాం. తర్వాత మహిళలు బస్సు ఎక్కడం, మగవారికి ఆర్డినరీ బస్సులు దొరకకుండా పోవడం కూడా మనం చూస్తున్నాం అనుకోండి. ఎలాగైతేనేం ఏదో ఒక ఫ్రీని ఇచ్చి కాంగ్రెస్ 2 రాష్ట్రాలను కూడా గెలుచుకుంది అప్పుడు. అంటే మహిళలు ఏదైనా లాభం తీసుకుంటే మరిచిపోరన్నమాట. దీని ప్రకారం 1500 తీసుకుంటారు కాబట్టి మహిళలు గ్యారంటీగా బీజేపీకి ఓటు చేస్తారు కదా. మహారాష్ట్రలో మహిళలు మొత్తం జనాభాలో సగం మంది ఉంటారు. 6.1 కోట్ల మంది ఉంటారు. అంటే టోటల్ మహారాష్ట్ర ఓటర్స్లో 48 నుండి 49% వీరు ఉంటారు. వీరిలోంచి ముస్లిం, క్రిస్టియన్, ఇంకా లెఫ్టిస్ట్స్, విపక్షాల మద్దతుదారులను ఎందరిని తీసివేసిన చాలా పెద్ద సంఖ్యలో మహిళా ఓటర్సు బీజేపీకి ఓటు చేస్తారు. మరి కర్ణాటక, తెలంగాణలో ఇదే జరిగింది కదా. సో ఇలాంటి చాలా కారణాల వల్ల బీజేపీ కూటమికే మళ్ళీ అధికారం దక్కుతుంది అన్న సర్వేలు వచ్చాయి. అయితే కేంద్రంలో వరుసగా 3 సార్లు, మహారాష్ట్రలో వరుసగా 2 సార్లు బీజేపీ అండ్ కూటమి అధికారంలోకి వచ్చాయి. సర్వేలు నిజమైతే ముచ్చటగా 3వసారి కూడా మహారాష్ట్రలో బీజేపీ కూటమికే అధికారం దక్కుతుంది. ఇలా వరుసపెట్టి విజయాలను బీజేపీ దక్కించుకుంటోంది అంటే అందుకు ఏ ఒక్కటో అరో కారణం కాదు. మహిళలకు 1500 ప్రకటించడం ఇంపాక్ట్ చూపించేదే అయినప్పటికీ ఇది ఒక్కటే కారణం కాదు. కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో తాము ఫ్రీబీస్ని సూపర్ 6, సూపర్ 8లని ఎలా ప్రకటించి గెలిచిందో, అక్కడ వాటిని ఎలా అమలు చేయలేకపోతోందో, మొన్న మధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు కాస్త చూసుకుని ఫ్రీబీస్ని ప్రకటించండి అయ్యా అని తలబట్టుకున్నాడో, అది ఎలా వైరల్ అయ్యిందో కూడా ఈ మహారాష్ట్ర ప్రజలు చూడటం లేదా అనేది ఒక పాయింట్. తర్వాత అసలు కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలి, ఎవరిని చూసి వేయాలి? రాహుల్ గారినా, సోనియా గారినా, శరద్ పవార్ గారినా, ఉద్ధవ్ ఠాక్రేనా? ఎవరిని చూసి వేయాలి చెప్పండి? ఎవరికీ సింగిల్గా నిలబడి గెలిచే సత్తా లేదు. వారి వద్ద ఫ్రీబీస్ తప్ప రాష్ట్రానికి సంబంధించి కానీ, దేశానికి సంబంధించి కానీ విజన్ లేదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. గెలిచి ఏం చేస్తోంది? తాము ప్రకటించిన సూపర్ 6, సూపర్ 8లను మరిచి ప్రజల ఇళ్లను కూల్చివేస్తోంది, కన్నీటి పాలు చేస్తోంది. ఇదంతా ప్రజలు చూస్తున్నారు కదా. మహారాష్ట్ర ప్రజలకు ఇదంతా కనబడడం లేదా? ఇది మరొక పాయింట్. తర్వాత బీజేపీ విషయానికి వస్తే, బీజేపీకి అనేకమైన ప్రజా సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు చాలా చాలా శక్తివంతమైనవి. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, సేవాభారతి, బిఎంఎస్, వనవాసి కళ్యాణ ఆశ్రమం, రాష్ట్రీయ జాగరణ మంచ్, ధర్మ జాగరణ మంచ్, సంస్కార భారతి, హిందూ జాగరణ మంచ్, వివేకానంద కేంద్రం, బీకేఎస్, గోరక్షాదల్, ఇలా 30 కంటే ఎక్కువ సంస్థలు ఉన్నాయి. వీరంతా దాదాపుగా అంతా కూడా జాతీయవాదం, హిందుత్వం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం తమ పరిధిలో తాము పనిచేస్తూ ఉంటారు. ఎలాంటి లాభాపేక్ష కూడా ఉండదు. ఈ సంస్థల్లో ఎందరో పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా భారత జాతి ప్రయోజనాల కోసం పనిచేసేవారున్నారు. వీరంతా ఎలక్షన్స్ టైంలో బీజేపీ కోసం పనిచేస్తారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఎందుకు బీజేపీకి ఓటు చేయాలో చెప్తారు, నచ్చజెప్తారు. తమ జాతీయ ప్రయోజనాల కోసం, హిందుత్వం కోసం బీజేపీకి ఓటు చేయాలని, సెంటర్లో ఉన్నది బీజేపీయే కాబట్టి బీజేపీకి ఓటు చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్తారు. ఇలాంటి ఏ లాభాపేక్ష లేని ఇన్నేసి సంస్థలు ఇంకా ఏ పార్టీకి కూడా లేవు. అన్నీ స్కాముల పార్టీలే. కాంగ్రెస్కు ఇలాంటి సంస్థలు శూన్యం. అందుకే వీరు ముస్లిం ఓటుని, దళిత ఓటుని వన్ సైడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. బీజేపీ మళ్ళీ గెలవడానికి ఇవి అన్ని కారణాలు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అనుకుంటే ఈ కారణాలు చూస్తే అర్థమవుతుంది. మరి సర్వేలు అన్నీ ఈసారి నిజమవుతాయా? బీజేపీ కూటమే మళ్ళీ మహారాష్ట్రలో గెలుస్తుందా అనేది రేపు 23వ తేదీన తెలుస్తుంది. అప్పటిదాకా వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.